భారతదేశంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరికీ కూడా నమస్కారం అండి. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ విషయంలో జరిగిన ఘోరం అపరాధం హిందువుల మనోభావాల దెబ్బతినేలాగా చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన కాడి నుంచి కూడా ఈయన అన్నీ కూడా విగ్రహాలు ధ్వంసం చేయటం, అంతర్వేది రథం తగలబెడతాం, ఇటువంటి ఎన్నో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఈ జగన్ ప్రభుత్వం చేయడం జరిగింది. మనం హిందువులందరం కూడా ముస్లింలు కానివ్వండి, క్రిస్టియన్స్ని కానివ్వండి, అందరినీ గౌరవించే సాంప్రదాయం మనది. అటువంటప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఇవాళ లడ్డూ విషయంలో, నెయ్యి విషయంలో కల్తీ జరిగి అందులో పంది కొవ్వు మాంసం, అలాగే చేప ఆయిల్, ఇటువంటివన్నీ కూడా కలిపి ఆ నెయ్యి సప్లై చేసిన వ్యక్తిని, అలాగే ఆ లడ్డూ ప్రసాదాన్ని, ఈ విషయాన్ని బయట పెట్టకూడదు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న విధానం మొత్తం యావత్ భారతదేశంలో ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. ఆయన బహిరంగంగా ఆయనకి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే ఈ విషయంలో తప్పు చేశారో ఆ నిందితులందరికీ కూడా శిక్ష పడేలాగా చూడాలని, హిందువులందరూ మనోభావాలు దెబ్బతీసిన వీరందరినీ కూడా కటకటాల వెనక్కి పంపించాలని హిందువులందరూ కోరుకుంటున్నారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చిన విధానం చూడండి. ఇది రాజకీయం చేస్తున్నారంట. ఇప్పుడు రాజకీయం చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఎలక్షన్లు ఇప్పుడు దగ్గరలో ఏమీ లేవు. అటువంటిప్పుడు రాజకీయాలు ఎవరో చేయవలసిన అవసరం లేదు. మీరు చేసిన తప్పులను మేము బయట పెడితే అది మీకు తప్ప. మీరు క్రిస్టియన్ నమ్ముకున్నారు, మీరు ఏనాడైనా క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి డబ్బులు తీసుకొచ్చి వేరే సంస్థలు ఖర్చు పెట్టారా? అటువంటప్పుడు మా భారతదేశంలో ఎక్కువ ఆదాయం వచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం 100 కోట్లు మీరు దుర్వినియోగం చేశారు. దుర్వినియోగం చేయవలసిన అవసరం మీకేంటని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఒక చట్టం తీసుకొచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మొత్తం హిందువులందరూ ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందని పిలిపించారు. హిందువులందరూ కూడా ఏదైనా తప్పు జరిగితే ముక్త ఖండంతో అందరూ కూడా ఖండించాలి, రోడ్ల మీదకి రావాలి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున పెద్ద తిరుపతిలో జరిగిన లడ్డూ విషయంలోనే కాదండి, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చాలా తప్పులు చేశారు. ఉదాహరణకి నేను ఒకటి చెప్తున్నా. ఆన్లైన్లో నేను టికెట్లు బుక్ చేసుకున్నాను రూమ్కి. 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే ఆ రూము వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. నేను డబ్బులు కట్టిన తర్వాత ఆ రూమ్ 24 గంటలు నా పేరు మీద ఉంటుంది. 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా, అరగంట ఆలస్యంగా వచ్చినా ఆ రూమ్ నాకే ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏంటంటే, ఎవరు అడుగుతారు, ఎవరేం చేస్తారు, అధికారంలో మేము ఉన్నాం, అవసరమైతే పోలీసుల చేత కొట్టిస్తాం, అవసరమైతే దుర్మార్గమైన కేసులు పెడతాం అన్న దుర్మార్గపు చర్యలే చేశారు తప్ప ఏనాడు ఇలా మంచి చేశారు ప్రజలకని నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ హిందూ ధర్మాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికే ఈ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని ఫారిన్ లండన్ వెళ్ళి ఆ లండన్లో వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుని హిందూ ధర్మాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి ఇతను ప్రయత్నాలు చేస్తున్నాడే తప్ప ఏనాడైనా హిందువులను మేలు చేసే పనులు ఏమైనా చేశాడా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, ప్రజలందరూ దీన్ని గుర్తించుకుని మీరందరూ కూడా, హిందువులందరూ కూడా ఏకతాటిపై వచ్చి దీన్ని ముక్త కంఠంతో ఖండించవలసిందిగా కోరుకుంటూ, నా పేరు దివి సత్యన్, జనసేన పార్టీ అధికార ప్రతినిధిని, నరసాపురం. జై నమో వెంకటేశ.